అనూఫ్ అడ్డదీగల కాలేజీ కరస్పాండెంట్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. సుమారు 10 సంవత్సరాల నుండి వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా అన్నగారు పరిచయం. ఈరోజు ఒక్కసారి డైరెక్ట్గా కాలేజీని విజిట్ చేయాలనే ఆలోచనతో అన్నగారిని కలవడం జరిగింది. అన్నగారు కాలేజీ యొక్క విశిష్టత, గొప్పతనం, అక్కడ ఉన్నటువంటి కోర్సులు ఏ విధంగా ఉన్నాయి, ఫీజులు పేదలకు అందుబాటులో ఉన్నాయా లేదని ఒక్కసారి అన్నగారిని పలకరిద్దాం. అన్నగారు, మీకు ప్రత్యేక ధన్యవాదములు. నమస్తే బ్రదర్. నా పేరు ఆశీర్వాదం అండి, సీకట్ల. నాది అనూప్ కాలేజీ. అంటే ఇది కాలేజీని 2011లో పెట్టడం జరిగిందండి. ఈ 2011లో కాలేజీ పెట్టడానికి కారణం ఏంటంటే, ఏజెన్సీలో పిల్లలు బయట ప్రాంతాలకు వెళ్ళి బయట ప్రాంతంలో ఫీజులు కట్టుకోలేక సర్టిఫికెట్లు అక్కడ వదిలేసి వచ్చేయడం నేను కళ్ళారా చూశాను. విలేకరుగా పనిచేసి ఉన్న టైంలో కళ్ళారా చూశాను. ఆ చూసిన దాన్ని బట్టి అసలు దీనికి పరిష్కారం ఏదైనా ఉంటే బాగుందని ఆలోచించి 2011లో మొదటిసారి వొకేషనల్ కాలేజీ పెట్టడం జరిగింది. వొకేషనల్ గ్రూపులు ఏఎన్ఎం, ఎంఎల్టీ, అగ్రికల్చరు, వెటర్నరీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఇవన్నీ కూడా జాబ్కి సంబంధించి జాబ్ వస్తుంది, తొందరగా సెటిల్ అవుతారు. 2 సంవత్సరాల్లో మన కాలేజీలో చదివిన పేద పిల్లలందరూ కూడా సెటిల్ అవ్వాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. ఇది 2015కి వచ్చేటప్పటికి డిగ్రీ కాలేజీ, 2016లో నాగార్జున యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషను, 2026లో 25లో పారామెడికల్, తర్వాత జిఎన్ఎం కాలేజీ పెట్టడం జరిగింది. ఈ మొత్తం గ్రూపులన్నీ కూడా జాబ్ ఓరియంటెడ్ గ్రూప్స్. ఎవరైనా సరే ఇక్కడ చదవాలి అంటే, చదివేరు అంటే నిలబడడానికి ఉపయోగపడుతుంటాయి. రేపు రోజున ఉద్యోగం చేసుకోవడానికి ఉపయోగపడుతుందే తప్ప రేపు వెళ్ళి కూల్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉండదు. ఇక్కడ నేను మూలపేట హాస్టల్లో చదువుకున్నాను. మాది ఒరిజినల్గా పిఠాపురం దగ్గర ఎండపల్లి. మూలపేట హాస్టల్లో చదువుకున్న నేను క్రమేపీ అసలు పిల్లలు ఎక్కడ జరుగుతుంది, ఏం జరుగుతుంది, 16 సంవత్సరాలు తల్లిదండ్రులు చదివించిన తర్వాత కూడా వీళ్ళ పనిలోకి వెళ్ళి పనిలో స్థిరపడుతున్నారు తప్ప చదువులో స్థిరపడడం లేదు. ఈ పరిస్థితి కొనసాగితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళలు కన్నా కళలు శాశ్వతంగా మూతపడే ప్రమాదం ఉందని గ్రహించి నేను అతి తక్కువ ఫీజులు, ఇలా ఎంపీహెచ్డబ్ల్యూ, ఎంఎల్టీ, అగ్రికల్చర్, వెటర్నరీ, ఇలా 10th క్లాస్ పాస్ అయిన తర్వాత వచ్చే ఏ గ్రూపుకైనా సరే ఫీజు 7,000. సొంత బిల్డింగులతో కాలేజీ పెట్టి 7,000 ఫీజు పెట్టాం. గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడి గవర్నమెంట్ హాస్టల్లో ఏ కులం వాళ్ళైనా వాళ్ళకి చదువుకునే ఆసక్తి ఉన్న వాళ్ళందరికీ కూడా మనం గవర్నమెంట్ హాస్టల్లో సీట్ ఇచ్చి మనం చదువు చెప్తున్నాం. సార్, మీరు ఏమనుకోవద్దు. ఒక్కొక్క గ్రూపు అంటే ఏ గ్రూపులు మన కాలేజీలో ఉన్నాయి, ఒక్కొక్క గ్రూప్కి ఫీజు సంవత్సరానికి ఎంత, హాస్టల్లో సదుపాయం ఉందా, మన ఇక్కడ మీ కాలేజీలో అయితే ఎంత ఖర్చు అవుతుంది, ఇతర కాలేజీల్లో అయితే ఎంత ఖర్చు అవుతుందో వివరంగా తెలియచేయాలని మా ఆలోచన. ఈ 10th క్లాస్ బేసిస్ మీద మన దగ్గర ఉన్నది మొదటి గ్రూపు ఏఎన్ఎం. ఏఎన్ఎం అంటే ఈ బయట మన ప్రాంతాల్లో తిరుగుతుంటారు ఏఎన్ఎం అని చూసారా, నర్సులు. ఆ గ్రూపు అది 2 సంవత్సరాలు. ఈ గ్రూపుకి బయట సుమారుగా 20 నుంచి 30, 40 వేలు కూడా తీసుకుంటున్నారు. కానీ మన అనూప్ కాలేజీ కేవలం 7,000కే చెప్తుంది. వీళ్ళకి గవర్నమెంట్ హాస్టల్ ఫ్రీ. ఒకవేళ సర్టిఫికెట్స్ లేని వాళ్ళు కానీ ఒరిజినల్ సర్టిఫికెట్లు వేరే కాలేజీలో ఉన్న వాళ్ళు కూడా చదువుకోవచ్చు. అలాగే రెండో గ్రూప్ వచ్చి ఎంఎల్టీ. ఈ గ్రూపు ల్యాబ్ టెక్నీషియన్ అంటే రక్త పరీక్షలు చేసుకునే గ్రూపు. మూడోది వచ్చేటప్పటికి అగ్రికల్చర్. ఈ గ్రూప్ చదివితే తర్వాత కావాలంటే బీఎస్సీ అగ్రికల్చర్కి పోవచ్చు, లేదంటే సచివాలయ ఉద్యోగానికి పోవచ్చు. తర్వాత నాలుగో గ్రూపు వెటర్నరీ. ఈ గ్రూప్ కూడా సచివాలయం పోస్టులు వస్తాయి, లేదా వెటర్నరీ హాస్పిటల్లో హెల్త్ అసిస్టెంట్ అంటే వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులు వస్తాయి. ఐదో గ్రూపు సిఎస్సి, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఇది భారతదేశంలోనే కాక ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి చేసుకోవచ్చు. ఈ గ్రూపులన్నిటికీ కూడా బయట ప్రాంతంలో కాకినాడ, రాజమండ్రి, ఇతర ప్రాంతాల్లో 40 నుంచి 70 వేలు తీసుకుంటున్నారు
పైగా హాస్టల్ వేరే అంటున్నారు, బట్టలకు వేరే అంటున్నారు. ఇక్కడ మాత్రం కేవలం అంటే కేవలం 7,000. తల్లికి వందనం వస్తుంది వీళ్ళందరికీ కూడా. ఈ తల్లికి వందనం తల్లిదండ్రులే తీసి కడితే సరిపోతుందండి. ఎనీ క్యాస్టా సార్? ఎనీ క్యాస్ట్, ఏ క్యాస్ట్ అయినా సరే హాస్టల్ ఉంటుంది, ఇదే ఫీజు ఉంటుంది. ఇంకా ఇంటర్ పాస్ అయిన విద్యార్థులకి అయితే మన దగ్గర ఉన్న గ్రూపులు జిఎన్ఎం అంటే స్టాఫ్ నర్సు. ఇవాళ జిఎన్ఎం చదివితే వాళ్ళ లైఫ్ సెటిల్ అయిపోతుంది, ఇంకేం తిరుగు చూడవసరం లేదు. ఓ పక్కన గవర్నమెంట్ ఉద్యోగం రావచ్చు, లేదా ప్రైవేట్ కార్పొరేటివ్ వాటికి కూడా మనం వెళ్ళిపోవచ్చు. దీనికి కూడా ఇలా కాకినాడ నుంచి ఇతర ప్రాంతంలో 70,000 ఉంది, 150,000 వరకు ఉంది. 70,000 నుంచి 150,000 వరకు ఉంది. కానీ మన కాలేజీలో కేవలం 10,000. కేవలం అంటే కేవలం 10,000. వాళ్ళకి కూడా హాస్టల్ ఇస్తాం. ఎనీ క్యాస్ట్, ఏ క్యాస్ట్కైనా 10,000. ఇంకపోతే మూడోది డిగ్రీ, బిఎస్సి అగ్రికల్చర్, బీకామ్ కంప్యూటర్స్, బిఏ, మేల్ నర్సింగ్, ఈ మొత్తం కోర్సులన్నింటికి కూడా ఫీజులు లేవు, ఉచితం. ప్రభుత్వం ఏమైతే ఫీజు ప్రకటిస్తే, ప్రభుత్వం ఏదైతే ఫీజు ఇస్తుందో మీకు, ఆ ఫీజుని మాత్రమే మేము మా స్కాలర్షిప్ కింద స్కాలర్షిప్ని మాత్రమే మేము ఫీజులుగా తీసుకుంటాం, ఉచితంగా చదువు చెప్తాం. అందరికీ కూడా గవర్నమెంట్ ఉద్యోగం, గవర్నమెంట్ హాస్టల్ ఫ్రీగా ఉంటుందండి. ఇప్పుడు వరకు మన కాలేజీలో ఎంతమంది చదువు ఉండొచ్చు, ఎంతమంది సెటిల్ అయ్యారు అనేది మీ దగ్గర ఏమైనా డేటా ఉందా? సార్, నేను 2011 నుంచి స్టార్ట్ చేసి ఇప్పటికి సుమారు 15 సంవత్సరాలు అవుతుంది. సంవత్సరానికి ఇంటర్మీడియట్ 100 నుంచి 150 మంది పాస్ అయ్యి బయటికి వెళ్తున్నారు. ఈ పాస్ అవుట్ అయిన ప్రతి స్టూడెంట్ కూడా బతకడానికి అవకాశం కల్పించడం. మేము ఓజేటీ చేయిస్తాం. చాలా మంది ఇప్పటికీ నిలబడున్నారు, సచివాలయాల్లో ఉద్యోగాలు సంపాదించారు. వైఎస్ఆర్ ప్రభుత్వంలో తీసిన సచివాలయాల్లో అనేక మంది ఉద్యోగాలు సంపాదించారు. ఇప్పటికి కూడా ప్రభుత్వం ప్రకటిస్తున్న సచివాలయ ఉద్యోగస్తులు కానీ, మామూలు ఉద్యోగాలు కానీ, ఏఎన్ఎంలు కానీ, ఎనీ పోస్ట్లో అనేక మంది స్థిరపడి ఉన్నారు. సంవత్సరానికి 150 మంది బయటికి వెళ్తున్నారు. ఎంత తక్కువ ఫీజులు తీసుకుంటున్నారు మీరు, మరి యాజమాన్యాన్ని ఎలా మీరు పోషిస్తున్నారు అనేది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. ఎస్, నేను ఈ ఫీల్డ్లోకి రాకముందు వ్యాపారస్తుండండి, చదువుకున్నాను, ఉద్యోగం రాలేదు, ఐరన్ షాప్ నడిపేవాడిని అడ్డదిగలం. దాని నుంచి నేను నా పిల్లల కోసం నేను దాచుకున్న ప్రతి రూపాయిని బిల్డింగుని కట్టేశాను. స్వతహాగా అద్దెకు తీసుకోకుండా కాలేజీ మొదలు పెట్టాలనుకున్నప్పుడు ముందు మాత్రం బిల్డింగే కట్టాను. ఆ బిల్డింగ్ కట్టడంలో దానికి అద్దె లేదు, కేవలం కరెంట్ బిల్లు 15,000 వస్తుంది. దానికి లెక్చరర్స్ జీతాలకి, లెక్చరర్స్కి 1,50,000 నుంచి 2 లక్షల రూపాయలు జీతం అవుతుందండి నెల వచ్చేటప్పటికి. సరిపోతుందండి, పిల్లల దగ్గర నుంచి వచ్చింది సరిపోతుంది. కుటుంబం చిన్నది మాది, సరిపోతుంది. అలాగే 2 పిల్లలు నాకు, అలాగే సరిపెట్టి అనేక మంది పిల్లలకి. ఇక్కడ అంబేద్కర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, డబ్బున్నవాడు చదవవసరం లేదు, మనం ఏం చెప్పవసరం లేదు. డబ్బున్నవాడికి వాడు ఆటోమేటిక్గా చదివేస్తాడు. కానీ కూలి పనివాడు, సామాన్యుడు, అతి సామాన్యుడు, సామాన్యుడు, అతి సామాన్యుడు పిల్లలు కూడా వాళ్ళు ఏదో రోజు ప్యాంట్ వేసుకుని రోడ్డు మీదకి వచ్చి ఉద్యోగం చేసేలా ఉండాలి. 16 సంవత్సరాల పాటు హాస్టల్లో పెట్టి చదివించిన తల్లిదండ్రులు తర్వాత మళ్ళీ వాళ్ళని వ్యవసాయ కూలీకి తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్న వ్యవస్థలో ఉన్నాం మనం. దాని నుంచి మార్చాలి. మన ఆదాయం కంటే, మన పిల్లలకి వచ్చే ఆదాయం కంటే లేని కుటుంబాలకి న్యాయం జరగాలనే ఉద్దేశంతో చేయడం జరుగుతుందండి. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాఫిట్ కాదు. మీరు కావాలంటే గూగుల్లో అనూప్ కాలేజ్ అని కొట్టొచ్చు, అందులో కూడా మీకు ఆటోమేటిక్గా ఆ గూగుల్లోనే చెప్తాడు మీకు ఏం జరుగుతుందో ఈ కాలేజీలో. అంటే మీరు డైరెక్ట్గా అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని స్ప్రెడ్ చేస్తున్నారని మేము అనుకోవచ్చా? రైట్. మనం నేను పైకి వచ్చిందే అంబేద్కర్ అని పేరు చెప్పుకొని, నాకు కులం చదువు చెప్పించిందే అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్. దాని నుంచి నేను వచ్చిన తర్వాత నేను కూడా ఒక సంపాదనా పరుడిగా మారిపోయి నా కులానికి, లేదంటే లేనితనానికి, కులానికి కానీ లేదా లేనివాడికి కానీ నేను అన్యాయం చేయడానికే ఇది సంపాదిస్తే అంబేద్కర్ ఆశయాలు ఎప్పుడు బయటికి వెళ్తాయి? ఆ ఉద్దేశం మాత్రమే. ఫస్ట్లో అయితే ₹1 కూడా తీసుకునే వాళ్ళం కాదండి. జగన్ ప్రభుత్వం వచ్చే వరకు కూడా ₹1 కూడా తీసుకునే వాళ్ళం కాదు. ప్రభుత్వం 4,500 ఇచ్చింది. ఆ 4,500తోటే మేము చదువు సాగించాం, ₹1 కూడా లేకుండా. తర్వాత ప్రభుత్వం వచ్చి ప్రభుత్వం డైరెక్ట్గా పిల్లల ఖాతాలకే డబ్బులు వేయడంతో కొంచెం నామమాత్రం ఫీజు పెట్టి పిల్లల చదువుని ఎంకరేజ్ చేస్తున్నాం. తల్లిదండ్రులకు భారం కాకుండా చేస్తున్నామండి.
ఆంధ్రప్రదేశ్ పాఠశాలల పేరెంట్స్ అసోసియేషన్ చైర్మన్గా ఉన్నాను. మరి అన్నగారు నాకు సుమారు 10 సంవత్సరముల నుండి తెలిసినప్పటికీ కూడా అన్నగారు ఇంటర్వ్యూ ఇవ్వడానికి కానీ పబ్లిసిటీ చేయడానికి కానీ అంగీకరించలేదు. మరి ఈరోజు అన్నగారికి చెప్పకుండానే రావడం జరిగింది. అన్నగారిని కలిసి మరి ఈ కాలేజీని గ్రామ స్థాయి వరకు కూడా ప్రచారం చేసి పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా ముందుకు తీసుకెళ్లాలని మరి మా ఆలోచనతో ఈరోజు అన్నగారిని కలవడం జరిగింది. కాలేజీ చాలా అద్భుతంగా ఉంది. విద్యార్థులు కూడా చాలా అద్భుతంగా ఉన్నారు. మరి ఇటువంటి కాలేజీని మనం ప్రచారం చేయవలసిన అవసరం ఉంది. మరి ఈ కాలేజీ పెట్టక ముందు అన్నగారు కూడా ఒక జర్నలిస్ట్గా పనిచేయడం జరిగింది. అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాలను అన్నగారు పబ్లిసిటీ చెయ్యకుండా నిజంగా గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేయడం, పేద ప్రజలే కాకుండా కుల మత భేదాలు లేకుండా అన్నగారు ఈ కాలేజీని నడిపించడం జరుగుతుంది. అన్నగారు మీకు ప్రత్యేక పాదాభివందనాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.